హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్, అలాగే అందరికి ఉపయోగపడే అప్డేట్ అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్లింక్లో మనకు వచ్చే ఐటీఎల్ని కంపెనీ వాళ్ళే కొనబోతున్నారు. అది ఎలా కొంటారు ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఓకేనండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను, మన ఛానల్ పేరు ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీని పేరే మన కంపెనీ వాళ్ళు బైబ్యాక్ రివర్స్ మెకానిజం అని చెప్పి పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, రీసెంట్గా ఇది ఆగస్ట్ 5వ తారీఖున అయితే మనకి కంపెనీ నుంచి అఫీషియల్గా మన యొక్క పేజీలోనే అప్డేట్ వచ్చింది. అసలు మనం ఇందులో ఇది చేయడం వల్ల మన కంపెనీ లాభం ఏంటి, మనకు బెనిఫిట్ ఏమైనా ఉందా అనేది మనం అక్కడ తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ఇక్కడే మనకు అర్థమవుతుంది. బైబ్యాక్ సిస్టమ్ అంటే వెనక్కి తీసుకునే ఒక ప్రక్రియ అని అర్థం చేసుకోవచ్చు తెలుగులో. ఓకే, ఇప్పుడు ఎవరికైతే 3 లెవెల్ల కేవైసీలు కంప్లీట్ అయినాయో, దాంతోపాటు మైగ్రేషన్ అయిపోయినాయో వాళ్ళందరికీ కూడా కాయిన్స్ అనేవి వచ్చి ఉంటాయి, వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చి ఉంటాయి. ఆ వెరిఫైడ్ ఐటీఎల్ని స్టేకింగ్ చేస్తే మనకు నచ్చినంత ఐటీఎల్ వస్తాయి. అంటే మనం ఎంతైతే స్టేకింగ్ చేసుకున్నామో దాన్ని బట్టి వస్తాయి. ఎగ్జాంపుల్కి ఒక 160 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే ఒక్క ఐటీఎల్ వస్తుంది. అంటే వెంటనే అమ్ముకోవాలనుకుంటే, లేదు మాకు కొద్దిగా ఓపిక ఉంది, మేము కొంతకాలం స్టేకింగో వెస్టింగో చేసుకుంటా అంటే అప్పుడు కాయిన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎలా అయినా సరే మనకి ఐటీఎల్ కాయిన్స్ వచ్చినాయి అనుకుందాం. అంటే కేవైసీలు అయిపోయినాయి, వెరిఫికేషన్ అయిపోయినాయి, దాని తర్వాత మైగ్రేషన్ అయింది, ఐటీఎల్ కింద క్రియేట్ చేసుకుని ఐటీఎల్ మీ దగ్గర రెడీగా ఉంది. మీరు బయట వ్యక్తులకు అమ్మాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే బయట వ్యక్తులు ప్రైస్ అనేది మనకు నచ్చిన ప్రైస్ ఇవ్వట్లేదు. రెండోది వచ్చేసి మనం ఒకసారి కాయిన్లు వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు డబ్బులే ఇట్లా. ఈ 2 కంప్లైంట్స్ అనేవి చాలామందికి సర్వసాధారణంగా వస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే కంపెనీ అనేది బైబ్యాక్ సిస్టమ్ తీసుకొస్తుంది. ఈ బైబ్యాక్ సిస్టమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఐటీఎల్ని కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారంటే కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ చెప్పారన్నమాట. అవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి ముందుగా ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ అనేది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత అందులో ఏమి ఇస్తారు అంటే అప్లికేషన్లు ఏమి ఇస్తారు అనేది మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఏంటంటే అసలు మీ దగ్గర ఎన్ని ఐటీఎల్ ఉన్నాయి, మీరు వాటిలో ఎన్ని అమ్మాలనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మీ దగ్గర అసలు ఎన్ని ఐటీఎల్ ఉన్నాయి, అందులో మీరు ఎన్ని అమ్మాలనుకుంటున్నారు. నెంబర్ 2 అసలు మీరు ఏ ప్రైస్లో ఐటీఎల్ని అమ్మాలనుకుంటున్నారు, అంటే $1, $2, $3 అంటే ఏ ప్రైస్కి మీరు అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా అక్కడ మనం చెప్పచ్చు. చెప్పిన తర్వాత 3 ఆప్షన్లో సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి ఉంటుంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకంటే మనం రియల్ వ్యక్తులమా కాదా, అలాగే స్పాము మిగతా ఫేకు కాకుండా ఉండడం కోసం వాళ్ళు సెక్యూరిటీగా 0.1 ఐటీఎల్ని అయితే డిపాజిట్ కింద తీసుకుంటారు. అంటే ఒక్క కాయిన్లో లాస్ట్ 1వ భాగం అన్నమాట. ఓకే, అంటే మీకు అర్థం కావాలంటే ఒకే ఐటీఎల్లో 0.1 అంటే దాంట్లో 1వ భాగం, అంటే ఇంకా 9 భాగాలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి అలా సెక్యూరిటీ డిపాజిట్ అనేది వాళ్ళు చేసుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ అడిగారు, అంటే $2, $3 ఎంతో మీకు నచ్చిన అమౌంట్కి మీరు అయితే అక్కడ ఆక్షన్ పెట్టారు. అంటే ఇంత అమౌంట్కి అయితే నేను అమ్ముతాను అని చెప్తారు. ఆ ఐటీఎల్కి వాళ్ళ ఆ అమౌంట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకోవాలనుకుంటే మీకు USDT అడ్రస్ అనేది పెట్టమంటారు అన్నమాట. USDT అడ్రస్లో దేంట్లో పెట్టాలంటే BNB20. ఇది ఎవరైతే క్రిప్టో కరెన్సీ మినిమం వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. లేదని మాకు ఇటు గురించి ఎటువంటి ఐడియా లేదంటే మనం ఖచ్చితంగా ఆ బైబ్యాక్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా ఎలాగా వాటిని సేల్ చేయాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే, కాబట్టి ముందుగా USDT అడ్రస్ని వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు మనం ఎంతైతే ఆక్షన్ ఓకే చేసుకున్నామో ఆ అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా మన వ్యాలెట్ అడ్రస్కి పంపిస్తారు. ఇది మాట తీరి. అసలు ఇది చేయడం వల్ల కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే బేసిక్గా మన బెనిఫిట్ ఏంటి అర్థమైంది కదా. మనం థర్డ్ పార్టీ మెంబర్స్కి, హ్యాకర్స్కో, స్కామర్స్కో అమ్మి డబ్బులు వెనక్కి రాకపోతే ఇబ్బంది పడకుండా మన కంపెనీకి మనం అమ్ముతున్నాము. అది కూడా మనకు నచ్చిన ప్రైస్కి అమ్ముతున్నాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ వాళ్ళకు కూడా మనం పెట్టిన ప్రైస్ నచ్చితేనే వాళ్ళు తీసుకుంటారు, నచ్చకపోతే కొద్దిగా టైం పడుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం $10 పెట్టేసి ఒక్కొక్క ఐటీఎల్ నా దగ్గర తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోరు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకంటూ మార్కెటింగ్లో అది ఎంతకు వెళ్తుంది అనేది ఒక గైడ్లైన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి నచ్చింది అనుకుంటే ప్రైస్ ఖచ్చితంగా మీ దగ్గర ఎన్ని ఐటీఎల్ ఉన్నా తీసుకుంటారు. అదంతా మనం ముందే ఫామ్లో సబ్మిట్ చేస్తున్నాం కదా. ఫామ్లో మనం ఎన్ని ఐటీఎల్ ఉన్నాయో సబ్మిట్ చేయాలి,
ఎంతకు అమ్ముతున్నామో సబ్మిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్ సబ్మిట్ చేయాలి, USDT అడ్రస్ అనేది సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు దాన్ని బట్టి మన దగ్గర కాయిన్స్ తీసుకొని దాని తర్వాత మనకి వేస్తారు. మనం ఓకే చేయకుండా వాళ్ళ కాయిన్స్ తీసుకోరండి. ఓకే, అలాగే వాళ్ళు ఓకే చేయకుండా మనకి అమౌంట్ రాదు. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయాలు. ఓకే, దాని తర్వాత వాళ్ళు వ్యాలెట్ అడ్రస్కి మనకి USDTకి అమౌంట్ వేస్తారు. మనం దాన్ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే USDT అనేది చాలామంది కొంటారు కాబట్టి నష్టం అయితే లేదు మీకు. ఓకే, అసలు కంపెనీకి బెనిఫిట్ ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసినట్టయితే ఈ ITL ఏవైతే ఉన్నాయో ఈ ITLని మన కమ్యూనిటీలో వ్యక్తుల కోసం, కమ్యూనిటీ బిల్డర్స్ కోసం, దాంతోపాటు ఏదైతే DApps కోసం అన్నిటి కోసం కూడా వీటిని అయితే వాళ్ళు వాడడానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే ITL అనేది కేవలం మన దగ్గర ఉంటాయి, కంపెనీ దగ్గర ఉండవు ప్రస్తుతానికి. ఎందుకంటే మనకు వెరిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత ITL అనేది మన చేతికి వస్తాయి. కాబట్టి మన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకొని వివిధ రకాలుగా వాటి మీద టెస్టింగ్లు అలాగే వెస్టింగ్ అనేది కూడా అవుతుంది. ఎంత టెస్టింగ్ జరిగితే అంత వెస్టింగ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక 100 ITL ఉన్నాయనుకోండి. 100 ITLని నేను ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కాయినే పంపించాను అనుకోండి. అంటే 100 మందికి 100 ITLని ఒక్కొక్కరికి పంపించా. దానివల్ల ఏమవుద్దంటే మినిమం గ్యాస్ ఫీజు ఎంతో కొంత మనకు కట్ అయ్యింది. ఒక్కసారి మనకి దాంట్లో గ్యాస్ ఫీజు అనేది కట్ అయిన తర్వాత ఆ కాయిన్ అనేది బర్న్ అవుద్ది. అంటే 100 కాయిన్లు 100 మందికి 10 సార్లు 15 సార్లు పంపించే కొలది దాంట్లో ఒక కాయిన్ అనేది బర్న్ అవుద్ది, 99 అవుతాయి. మళ్ళీ ఇంకొంతమంది పంపించినప్పుడు 98 అవుద్ది, 97, 96 అలాగ కొద్దిగా తగ్గుంటూ 100 ITL లాస్ట్కి ఒక ITL కింద మారుతుంది అన్నమాట. అప్పుడు దాని ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే దాని వాల్యూ అనేది పెరుగుద్ది. ఎప్పుడు పెరుగుద్ది అంటే తక్కువ కాయిన్లు ఎప్పుడు ఉంటాయో, సప్లై తక్కువ ఉండి ఎక్కువ మంది వాడకానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది పెరుగుద్ది. ఎందుకంటే BNB బ్లాక్ చైన్ మనకు అందరికీ తెలిసిందే. దాని యొక్క ఒక్క కాయిన్ వచ్చేసి దగ్గర కొన్ని $1000 ఉంటాయి అన్నమాట. అలాగే సొలానా వచ్చేసి $73 దాకా ఉంది. కొన్ని కాయిన్స్ ఎవరైతే వీటిని గ్యాస్ ఫీజు కింద యూజ్ చేస్తారో ఆ గ్యాస్ ఫీజు అనేది యూజ్ చేసే ప్రతి కాయిన్ ప్రైస్ అనేది పెరుగుద్ది. ఇక్కడ బ్యూటీ ఏంటంటే మన ఇంటర్లింక్ వ్యాలెట్ ఏదైతే ఉందో మన వ్యాలెట్లో ఏ కాయిన్ అయినా సరే షేర్ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకురాబోతున్నారు. అంటే USDT కానివ్వండి, బిట్ కాయిన్ కానివ్వండి, ఏదైనా సరే మన వ్యాలెట్ నుంచి మనం షేర్ చేయొచ్చు. అప్పుడు గ్యాస్ ఫీజు అనేది BNBలో మనం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ITL ఉంటుంది. ITLని మనం గ్యాస్ ఫీజు కింద యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, గ్యాస్ ఫీజు కింద యూజ్ చేసుకుంటాము. అది కూడా మనదే కాబట్టి మనకు 2 రకాల బెనిఫిట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే HCS స్కోర్ అనేది పెరుగుద్ది, ఎక్కువ ట్రాన్సాక్షన్లు స్వాపింగ్లు మన వ్యాలెట్ నుంచి జరిగినప్పుడు. రెండో బెనిఫిట్ ఏంటంటే మనం డబ్బులు పెట్టేమి BNB చైన్లో, సొలానా చైన్ లాంటివి కొనవసరం లేదు. కేవలం మన బ్లాక్ చైన్ ద్వారా మనమైతే వేరే దానికి గ్యాస్ ఫీజు కింద వాడుకుంటాం కాబట్టి బెనిఫిట్ ఉంటుంది. మూడో బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ గ్యాస్ ఫీజు కింద మనం యూజ్ చేస్తున్నామో కాయిన్ యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఇది మాట మెయిన్ థియరీ. ఓకే, మీలో ఎంతమందికి అర్థమైంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీలో ఎంతమంది KYCలు పూర్తయ్యాయి అంటే 3 స్టెప్లు పూర్తయినాయి, అలాగే ఎంతమందికి మైగ్రేషన్ అయినాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కూడా దాన్ని బట్టి ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే ఎవరికి ఏ KYC వరకు వచ్చి ఆగింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. దాన్ని బట్టి నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సింపుల్గా ఇది అంతా జరగబోతుంది. కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగానే ఎవరో కొనే పని లేకుండా కంపెనీ వాళ్ళు తీసుకునే మెకానిజం తీసుకొచ్చారు. వాళ్ళకి మనం ₹1 తక్కువగా అమ్మినా మనం నమ్మకంతో అమ్మచ్చు. ఎందుకంటే కంపెనీ మనకి ఇచ్చింది కాబట్టి కంపెనీకి మనం ఇచ్చిన నష్టం అయితే లేదు. ఒకవేళ మీకు బయట వ్యక్తులకి అమ్మాలడానికి ఇబ్బంది అయితే ప్రజెంట్ ప్రైస్ అయితే మనం అనుకున్న రేంజ్లో అయితే లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది వ్యక్తులు ఆ రోజు డబ్బులు వస్తే చాలు, ₹1000 వచ్చినా చాలు, 2000 వచ్చినా చాలు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న 10 కాయిన్లు 15 ITLను కూడా అమ్మేసుకుంటున్నారు. ఒక్కసారి ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉండి కొనేవాళ్ళు తక్కువ అయిపోయారు అనుకోండి. అంటే 90 మంది అమ్మేవాళ్ళు ఉండి 10 మంది కొనేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనేవాళ్ళు ఏదైతే చెప్తాడో ఆ ప్రైస్గా మనం అమ్మాలి. అంతేగాని నాకు నచ్చదో లేదు, నేను $5 అమ్ముతా, నేను $10 అమ్ముతా అంటే అది అవ్వదు. ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ప్రైవేట్ మెయిన్ నెట్ కాదు. మెయిన్ నెట్ లాంచ్ అవ్వాలంటే మన కాయిన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే అప్పుడు వెరిఫైడ్ ITLనే మనం అమ్ముకోవచ్చు కావాలంటే. ఇదంతా కూడా పెద్ద సిస్టమ్ అండి. దీన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే మనం మంచిగా తీసుకుంటున్నామో చెడుగా తీసుకుంటున్నామో తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక ఫ్రీ కాన్సెప్ట్. దీంట్లో మీరు ఇన్ని వంకలు పెట్టాల్సిన అవసరం లేదు బేసిక్గా. ఓకే, ఫ్రీ కాన్సెప్ట్లో మనకు ₹1 వచ్చినా సరే ఆనందపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే KYCలు అందరికి ఒకేసారి ఇచ్చేస్తే అందరికీ కాయిన్లు రిలీజ్ అయిపోతాయి. అప్పుడేమో అమ్మేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు, కొనేవాళ్ళు ఏమో గట్టిగా 100 మంది 200 మంది కూడా ఉండరు. అప్పుడు కాయిన్ ₹10 కడిగినా ₹20 కడిగినా సచ్చినట్టు మనం అమ్మాలి. ఎందుకంటే ఇక డిమాండ్ పడిపోద్ది అన్నమాట. ఇది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ఖచ్చితంగా ఇబ్బందిగానే మీకు అనిపిస్తుంది. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో
అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసిన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉన్నప్పుడు పెడతాం. అలాగే వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో పెడతాం. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.